దేశం మొత్తం స్మార్ట్ సిటీ వైపు పరుగులీడుతుంటే నల్గొండ మున్సిపాలిటీ మాత్రం ఇప్పటికే అవినీతి అక్రమాల కేసులో 23 మంది సస్పెండ్ అయ్యారు. మరికొంతమందిపై విచారణ కొనసాగుతుంది. అయినప్పటికీ ఉద్యోగుల తీరులో మాత్రం మార్పు లేదు. దాంతో పట్టణంలో 2 లక్షలకు పైచిలకు ఉన్న జనాభా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలు అందక అధికారుల తీరుపై మండిపడుతున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో అధికారుల పనితీరు ఎలా ఉంది, ఇక ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏందో ఈరోజు రిపోర్టర్ డైరీ. నల్లగొండ మున్సిపాలిటీలో ప్రధానమైన పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అవినీతి ఆరోపణలతో ఒకేసారి 23 మందిపై చర్యలు తీసుకుంది డిఎంఏ. సస్పెండ్ అయిన ఉద్యోగుల ప్లేస్లో ఇతరుల్ని నియమించకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉన్న ఒకరిద్దరు అధికారులకు వాళ్ల పనులే సరిపోతున్నాయి. ఇతర పనుల్ని పట్టించుకోవటం లేదు. ఎవరైనా నల్లగొండ మున్సిపాలిటీలో పని కోసం వస్తే ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీ ఆలనా పాలనా చూసే మేనేజర్ సీటు ఖాళీగా ఉంది. అసిస్టెంట్ కమిషనర్ లాంగ్ లీవ్ పై ఉన్నారు. పారిశుద్ధ్య విభాగంలో డిఈ పోస్టుతో పాటు 2 శానిటరీ ఇన్స్పెక్టర్ల పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 4 ఏఈ పోస్టులకు ఒక్కరే పనిచేస్తున్నారు. మరో ఏఈ సిక్ లీవ్ పై ఉన్నాడు. 2 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో రెవెన్యూ విభాగం మూతపడింది. ఇక్కడ యూడీఆర్ఐ, ఆర్ఐతో పాటు 12 మంది బిల్ కలెక్టర్ల పోస్టులు భర్తీ చేయకపోవడంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది. నల్గొండ పట్టణంలో ఎలక్షన్ నిర్వహించకుండా అధికార పరిపాలన 4 సంవత్సరాలు కొనసాగితే ఎలక్షన్ తర్వాత కూడా ఇప్పుడు సంవత్సరాల కాలమైనప్పటికీ కూడా నల్గొండ మున్సిపాలిటీలో ఎక్కడేసిన గొంగడి అదే పరిస్థితిగా ఉన్నది. సస్పెండ్ అయిన వాళ్ళతో కలిపి 327 పోస్టులు ఈ నల్గొండ మున్సిపాలిటీలో ఖాళీగా ఉండి పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది నల్గొండ మున్సిపాలిటీకి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసి దాన్ని అంతటితో ఆపేయడం వల్ల ఎక్కడి నాలాలు అక్కడ చిన్నపాటి వర్షాలు కూడా బయటికి వెళ్ళి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నల్గొండ పట్టణం అమృత్ స్కీమ్లో మంజూరైంది. అమృత్ స్కీమ్ కింద ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవి కూడా నల్గొండ మున్సిపాలిటీలో లేనటువంటి పరిస్థితి ఉంది. అన్నీ కూడా ఇన్ఛార్జీల పాలనే నడుస్తూ ఉంది. ఇక్కడ ఉండేటటువంటి కమిషనర్ దగ్గర నుంచి మొదలు పెడితే కామాటి వరకు కూడా ఇన్ఛార్జి పాలనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏఈలు ఖాళీగా ఉన్నారు. అదే రకంగా టీపీఓ అధికారులు ఖాళీగా ఉన్నారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్లు 4 అవసరం ఉంది, ఖాళీగా ఉన్నారు. ఇంకొక 170 మంది శానిటరీకి సంబంధించినటువంటి ఉద్యోగులు అవసరం ఉంటే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఎలక్ట్రిసిటీ విభాగంలో చేయాల్సినటువంటి డిఈ ఖాళీగా ఉంది. కొన్ని నెలలుగా కార్యాలయంలో పనులు కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు పట్టణ ప్రజలు. సర్కారు పట్టించుకుని మున్సిపాలిటీలో పాలన గాడిన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు కౌన్సిల్ సభ్యులు. సిబ్బందిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం కొత్త వారిని నియమించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడం కారణంగానే, సిబ్బంది లేకపోవడం కారణంగానే ఈరోజు మొత్తం కూడా మన శానిటేషన్ మొత్తం పడికేసింది. అదేవిధంగా రెవెన్యూ పరంగా పోతే ఈరోజు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, తర్వాత బిల్ కలెక్టర్లు కానీ లేకపోవడంతో ఈరోజు కలెక్షన్ మొత్తం కూడా వసూలు చేయడంలో నల్గొండ మున్సిపాలిటీ లాస్ట్గా ఉంది. తర్వాత గతంలో ఫస్ట్ ఉండే కానీ ఈసారి లాస్ట్ వెళ్ళిపోయింది. వెంటనే ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలి. లేదా ఎవరైతే సస్పెండ్ చేయబడ్డారో వారి స్థానంలో కొత్త వారిని నియమించి యొక్క రెవెన్యూ వసూలు చేయాలి. నల్గొండ మున్సిపాలిటీలో అన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. వివిధ పనుల కోసం వచ్చే పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసహనం వ్యక్తపరుస్తున్నారు. ఇక మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే శాఖల్లోనూ ఉద్యోగులు లేకపోవడంతో భారీగా ఆదాయానికి గండి పడుతుంది. ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలకు పైచిలకు ఆస్తి పన్నును వసూలు చేయాల్సినప్పటికీ 10% కూడా వసూలు చేయని పరిస్థితి నల్గొండ మున్సిపాలిటీది. ఉద్యోగుల కొరతతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతోంది. ఆదాయం వచ్చే విభాగాల్లో పన్నులు వసూలు చేసేవారు కరువయ్యారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 6గురిని డిప్యూటేషన్పై పంపగా ప్రస్తుతం 4 మాత్రమే పనిచేస్తున్నారు. మరో 2 రావటం లేదు. దీంతో ఆస్తి మార్పిడి, ఇంటి నెంబర్ల కేటాయింపు ఆలస్యమవుతోంది. 11 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూళ్లు లక్ష్యం కాగా అవి పూర్తి చేయటం లేదు. అమృత పథకం కింద ఎంపికైన నల్లగొండ మున్సిపాలిటీలో ఇంజనీర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం నుంచి కోట్ల నిధులు వస్తున్నా అభివృద్ధి పనులు పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో పనులు జరగటం లేదు.
మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్, అభివృద్ధి పనుల పర్యవేక్షణ గాడి తప్పింది. నల్గొండ మున్సిపాలిటీలో ఏ ఉద్యోగి కూడా కనీసం జాబ్ చేయలేకపోతున్నారు. 22 మంది సస్పెండ్ అయ్యి దగ్గర దగ్గర 3 నెలలు అవుతున్నది. ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ నల్గొండ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే A1 మున్సిపాలిటీ, అందులో కమిషనర్ లేడు. కమిషనర్ లేక నెల రోజులై ఇన్ఛార్జి పాలన నడుస్తున్నది. నల్గొండ మున్సిపాలిటీ మొత్తం అవినీతిమయం అయిపోయినది. నల్గొండ మున్సిపాలిటీలో అధికారులు లేక పనితీరంతా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు నల్గొండలో పారిశుద్ధ్యం, శానిటరీ కానీ ఏది కూడా మున్సిపల్ కమిషనర్ లేకపోవడం, ఆ పనుల్ని ఫాలో అప్ చేసేటోళ్ళు లేకపోవడం వల్ల మొత్తం అస్తవ్యస్తంగా ఉండి నల్గొండ టౌన్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి పోయినా, లేకపోతే బిల్లు కడదామని చెప్పేసి మున్సిపాలిటీకి పోయినా కూడా కట్టుకునే నాదుడే దిక్కు లేడు. క్షేత్రస్థాయి పర్యవేక్షణకు 4 ఏఈలు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. 4 డీఈ పోస్టులకు 2 పనిచేస్తున్నారు. 2 డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత లేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్గా చేయటానికి ఎవరూ ఇష్టపడడం లేదు. గతంలో చేసిన వారు కూడా ఎక్కువ రోజులు పనిచేయలేని పరిస్థితి. 4 సంవత్సరాల పాటు ఎన్నికలు నిర్వహించకుండా అధికారుల పాలనలో కొనసాగింది. ఆ తర్వాత వచ్చిన కమిషనర్ ఇక్కడి పరిస్థితిని చూసి ఫోన్, సిమ్ కార్డును జిల్లా కలెక్టర్ చేతిలో పెట్టిపోయాడంటే ఇక్కడి నేతల ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న కమిషనర్ కూడా సెలవులో వెళ్లటంతో ఇన్ఛార్జ్ కమిషనర్ పాలన కొనసాగుతోంది. పనులు నిలిచిపోయిన మాట వాస్తవమేనంటున్నారు ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ. ఉద్యోగుల కొరతతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. 2 months బ్యాక్ 23 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ 23 మందికి కేవలం 5 మందిని మాత్రమే బిల్ కలెక్టర్గా ఇచ్చారు. అందులో ఒకరు అనారోగ్య కారణం వల్ల రాలేకపోతున్నారు. ఈ 4తో బిల్ కలెక్టర్తోని రెవెన్యూ కలెక్షను, న్యూ అసెస్మెంట్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. రెవెన్యూ పరంగా మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. టౌన్ ప్లానింగ్ సెక్షన్ కూడా టీపీబీఓలు 2 ఉన్నారండి. 2 ఉంటే మొన్నటి వరకు డిప్యుటేషన్ మీద పెద్దంబరిపేట ఇంకో వేరే ఊరికి కూడా వాళ్ళు డిప్యుటేషన్ మీద ఉన్నారు. రిక్వెస్ట్ చేస్తే మా డైరెక్టర్ గారు వాళ్ళని పర్మనెంట్గా ఇక్కడే ఫుల్ ఫ్లెజ్గా వేయడం జరిగింది. ఫుల్ ఫ్లెజ్ కమిషనర్గా ఇక్కడ ఉంటే మిగతా విషయాలు కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఫుల్ ఫ్లెజ్ కమిషనర్గా వస్తే ఈ మిగతా విషయాలపై దృష్టి కేంద్రించడానికి. చూశారు కదా, ఇది నల్గొండ మున్సిపాలిటీ పరిస్థితి. ఇప్పటికైనా నల్గొండ మున్సిపాలిటీపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సాధించి అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.